ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో ప్రాణదాతగా నిలిచి పలు సంస్థలకు ఆదర్శంగా నిలిచిన సతీష్ సేవలు అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో శ్రీ యువసేన 12వ వార్షికోత్సవం, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ యువసేన సతీష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముందుగా శ్రీ యువసేన ఏర్పాటుకు కారకులైన స్నేహితులను కోల్పోయిన వారి చిత్రపటాలకు సతీష్ మిత్ర బృందం సభ్యులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలు పాల్గొనగా, విశిష్ట అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తనయుడు పంతం సందీప్, సిటీ ఎమ్మెల్యే తనయుడు వనమాడి మోహన్ వర్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీ యువసేన సతీష్ మాట్లాడుతూ తాను బ్లడ్ బ్యాంక్ను ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందో, తనకు సహకరించిన గుంటూరు జిల్లాకు చెందిన గూడూరు శ్రీధర్ను సభలో పరిచయం చేసి ఎమ్మెల్యేలు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అలాగే సోము స్వాతి రాజ్ కుమార్లు కూడా అన్ని విధాలుగా తనకు సహకరిస్తున్నారు అని ఎమ్మెల్యేల చేతుల మీదుగా వారిని కూడా సన్మానించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ శ్రీ యువసేన అందిస్తున్న సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. అవసరం ఉన్నవారికి రక్తం అందించడమే కాకుండా పేద పిల్లలను దత్తత తీసుకుని విద్యను అందించడం అనేది గొప్ప కార్యం అని సతీష్ సేవలను వారు కొనియాడారు. ఈ మెగా బ్లడ్ క్యాంప్లో సుమారు 300కి పైగా యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. అలాగే పేద విద్యార్థుల చదువుల నిమిత్తం హర్ష మిత్ర బృందం సభ్యులు సుమారు 7,32,630 రూపాయల చెక్కును ఎమ్మెల్యేల తనయుడు పంతం సందీప్, వనమాడి మోహన్ వర్మల చేతుల మీదుగా సతీష్ కు అందజేశారు. బ్లడ్ బ్యాంక్ కు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన సభ్యులను, బ్లడ్ క్యాంపులను ఏర్పాటుకు సహకరిస్తున్న వివిధ స్వచ్ఛంద సంఘాలు ప్రతినిధులు సతీష్ ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి జ్ఞాపకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత తదితరులు పాల్గొన్నారు. నాలో బ్లడ్ డొనేషన్ కాన్సెప్ట్ నమ్మి, నా వెనకాల స్నేహితులు నమ్మి ఆ రోజు బ్లడ్ బ్యాంక్ ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శివరాజు గారు. చాలా మంది తెలియని విషయం, చాలా మంది సతీష్ సతీష్ ఎలా పెట్టేస్తున్నాం, చాలా మంది అనుమానం ఉంటే తప్పులేదు ఉంటుందో నేనైనా అందరికీ తెలియకపోతే అనుకుంటాను. అది ఎందుకంటే అందరి మధ్యలో చెప్పుకునే అవకాశం వచ్చింది. బ్లడ్ బ్యాంక్ ఓపెనింగ్ మొదట్లో సార్ ఉన్నారన్నారు. సతీష్ ఈ రోజు చేసిన సర్వీస్ వేరు, ఇప్పటి నుంచి చేసిన సర్వీస్ వేరు, అది డబల్ అవుతుంది. బ్లడ్ వేషనే కాదు, హెల్త్ వేషనే కాదు, ఇప్పటి అన్ని పెరుగుతాయి. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా ఉండాలి, ఏం తిన్నాం, ఎలా ఎవరికి వెళ్ళాలనేది అది బ్లడ్ బ్యాంక్ ఓపెనింగ్ చాలా ఇచ్చారు. అంటే అతను ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, ఇది నాది అని ఆయన ఏ రోజు అనుకోలేదు. ఇది సతీష్ చెప్పు, సతీష్ బ్లడ్ బ్యాంక్ సార్ మనం ఇందులో ఈ కార్యక్రమం చేయాలి, ఓకే సార్ మనం ఇలా చేయాలి, ఓకే సార్ మనం ఫ్రీగా ఇవ్వాలి, ఓకే సార్ మనం తగ్గించాలి, ఓకే సార్ నేను కార్యక్రమం చేస్తాను, నాకు డొనేషన్ ఇవ్వండి, ఓకే నేను చెప్పిన 5 సంవత్సరాలు ప్రతి ఓకే 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 అన్నది తప్ప నో అన్నమాట ఈ రోజు కూడా అవ్వలేదు. నాకు శ్రీనివాస సతీష్ పేరు ఉంది, కానీ బ్లడ్ బ్యాంక్ సతీష్ పేరు వచ్చింది అంటే అది కేవలం ఒక గూడూరు శ్రీధరనే. దీని వల్లే నా జీవితంలో నాకు ప్రాణం వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా నేను రుణపడుతాను. నాలో ప్రాణానంత వరకు ఉండాలని నా గుండె మీద ఆయన పేరుని నేను అతను పుట్టినరోజు 4 సంవత్సరాల క్రితమే పచ్చగుట్టు కొడుతున్నాను. అది ఎందుకంటే మీ అందరి మధ్య చెప్పాలని కాదు, నాకు అతని మీద ఉన్న ప్రేమ అభిమానంగా నేను చెప్తున్నాను. చాలా మంది ఇలాంటి పెడుతున్నారు, ఇలా రమ్మేస్తారు లేదా ఏదో పెట్టాలని పెట్టారేమో అనుకున్నాను నేను మనసులో. అవును నిజంగా చెప్తున్నాను. చాలా మంది ఇలాంటి కార్యక్రమాలు పెడుతుంటారు, ఏదో చాలా మంది చూసేస్తున్నారు, అలా ఎన్నో చూసాం. అలాగేమో పెట్టాలని అనుకునేది పెట్టేదేమో అనుకున్నాను. కానీ ఈ జిల్లాలో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు యువసేన ఈ రక్తదాన శిబిరంలో పెట్టడం కానీ, సతీష్ సేవా కార్యక్రమంలో చేయడం కానీ ఈరోజు నాకు రోటరీ క్లబ్, లైన్ క్లబ్లు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఆ విధంగా ఆ స్థాయికి ఎదగాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్, లైన్ క్లబ్ ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఇండివిజువల్గా ఈరోజు కొంతమంది ఫ్రెండ్స్ని, స్నేహితుల్ని అదేవిధంగా సహకరించే వాళ్ళని
ఈరోజు ఒక టీమ్గా తయారు చేసి ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి బ్లడ్ ఇచ్చి ప్రాణం కాపాడే కాదు, పేదవాళ్ళకి చాలామంది చదువుకోవాలని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు తయారు చేసి కూడా పిల్లలకి సహాయం చేయడం అనేక రకాలుగా ఇవన్నీ కూడా పేపర్లో చూస్తున్నాం, ఇవన్నీ కూడా గ్రూపులో పెట్టినట్టు అన్నీ కూడా చూస్తుంటాను. నేను ఈరోజు చెప్తున్నా, ఈరోజు నా తరఫున మరొకసారి కోటల ప్రభుత్వం తరఫున కాకినాడ ప్రధాన తరఫున ఏదైతే సహాయం ఉందో పిల్లల తల్లిదండ్రులకు అందరూ తరఫున ఇది సతీష్కి భగవంతుడు ఆయుర్వేదం ఇచ్చి చదవగలగాలని భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటూ చదువు నిరాడంబరమైన ఎగ్జాంపుల్ తయారైనందుకు శ్రీయూషన్ అనే ఈ సంస్థకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఒక సాధారణ కంపెనీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ స్థాయి వరకు ఎదిగిన సతీష్ కూడా మరిన్ని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఈ డాక్టర్ యొక్క అనుభవంగా ఆ పై ఇంకేమన్నా ఉన్న వాటికి కూడా ఖచ్చితంగా సతీష్ అనుకునే. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ బ్లడ్ క్యాంప్ ఒక నిర్మాణం కాకుండా ఒక మహిళలకు కావాల్సినటువంటి అతి చిన్న సామాగ్రి దగ్గర నుంచి ఒక అత్యవసర చికిత్స అందుతున్న అత్యవసర విభాగంలో ఉన్న మోస్ట్ క్రిటికల్ పేషెంట్కి ఏవైతే అవసరమో అక్కడ వరకు కూడా ప్రతిదీ కూడా ఈ శ్రీయోగ సంస్థ అందిస్తూ ఉంది. దీనిలో అనేక మంది దాతలు కూడా భాగస్వామ్యం ఉన్నారు. ఆ దాతలకి కూడా ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకరిలో ఇద్దరు జరిగేది కాలేదు, ఖచ్చితంగా అందరి దృష్టిలోనే జరుగుతూ ఉన్నారు. ఇక్కడ చేసిన అందరికీ కూడా డే శుభాకాంక్షలు. ఈరోజు మన సతీష్ గారు మెగా రక్తదాన శిబిరం ప్రతి సంవత్సరం లాగే ఈరోజు 12వ వార్షికోత్సవం ఫ్రెండ్స్ అందరూ కూడా నిలబడి ప్రతి సంవత్సరం కూడా ఇలా బ్లడ్స్ ఇవ్వడం, ఎవరన్నా ఆపదలో ఉన్న వాళ్ళకి రక్తం దానం చేయడం అన్నది చాలా మంచి కార్యక్రమం. ప్రతి సంవత్సరం నిర్వేదంగా కృషి చేస్తూ బ్లడ్ బ్యాంక్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఏ అవసరం వచ్చినా సరే ఒక ఫోన్ కాల్తో రక్తం ఇప్పించే విధంగా సతీష్ గారు కృషి చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని చెప్పి